ఓ 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి స్కూల్కు వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం శ్రీనిధిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, ఇప్పటికే చూసుకుంటే రామారెడ్డి మండలంలో శ్రీనిధి అనే 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో చనిపోవడం మనం చూస్తున్నాం. కారణాలు ఏంటనే విషయాలు ఆ వైద్యులు వెల్లడించారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో చెందింది. ఏదైతే విద్యను అభ్యసించే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న తరుణంలో రామారెడ్డి మండలానికి సంబంధించిన సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి 16 సంవత్సరాలు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందింది. వెంటనే పాఠశాల యాజమాన్యం గమనించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడించారు. వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే శ్రీనిధి కుటుంబంలో విషాదాలు చాలా మంచి స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, కానీ స్కూల్ వెళ్తున్న సమయంలో చిన్న వయసులో గుండెపోటు రావడంతో ఇటు వైద్యులు కావచ్చు, అటు ఉపాధ్యాయులు కావచ్చు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో గురయ్యారు. ఒకసారిగా ప్రతిరోజు యాక్టివ్ గా ఉంటూ స్కూల్ కి వెళ్తున్న తరుణంలో మంచి క్లెవర్ స్టూడెంట్ ఉన్న శ్రీనిధి ఎవరైతున్నారో ఒకసారిగా గుండెపోటుతో మృతి చెందడంతో ఇటు స్కూల్ యాజమాన్యంతో పాటు తన తోటి స్నేహితులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంటే వాళ్ళు ఈ శ్రీనిధి లేదు అనే విషయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కుటుంబంలో తీవ్ర విషాదాలు అనుకున్నాయి. ప్రతిరోజు ఎలాగైతే స్కూల్ వెళ్తుందో అలాగే స్కూల్ వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. కానీ ఒకసారిగా గుండెపోటు రావడంతో అక్కడ స్కూల్ సంబంధించిన యాజమాన్యం కూడా స్కూల్ నుంచి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అంతలోపే గుండెపోటుతో మృతి చెందినట్టుగా వైద్యులు గుర్తించడంతో శ్రీనిధిని అక్కడ నుంచి తన ఇంటికి తరలించారు. ప్రస్తుతానికైతే శ్రీనిధి కుటుంబంలో విషాదాలు ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు స్కూల్ యాజమాన్యం కావచ్చు, స్కూల్లో కావచ్చు, అలాగే తోటి విద్యార్థులు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతిలో గురవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. బ్రేకింగ్ న్యూస్. కామారెడ్డి జిల్లాలో ఓ 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి స్కూల్కు వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం శ్రీనిధిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, ఇప్పటికే చూసుకుంటే రామారెడ్డి మండలంలో శ్రీనిధి అనే 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో చనిపోవడం మనం చూస్తున్నాం. కారణాలు ఏంటనే విషయాలు ఆ వైద్యులు వెల్లడించారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఏదైతే విద్యను అభ్యసించే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న తరుణంలో రామారెడ్డి మండలానికి సంబంధించిన సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి 16 సంవత్సరాలు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందింది. వెంటనే పాఠశాల యాజమాన్యం గమనించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడించారు. వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే శ్రీనిధి కుటుంబంలో విషాదాలు చాలా మంచి స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, కానీ స్కూల్ వెళ్తున్న సమయంలో చిన్న వయసులో గుండెపోటు రావడంతో ఇటు వైద్యులు కావచ్చు, అటు ఉపాధ్యాయులు కావచ్చు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో గురయ్యారు. ఒకసారిగా ప్రతిరోజు యాక్టివ్ గా ఉంటూ స్కూల్ కి వెళ్తున్న తరుణంలో మంచి క్లెవర్ స్టూడెంట్ ఉన్న శ్రీనిధి ఎవరైతున్నారో ఒకసారిగా గుండెపోటుతో మృతి చెందడంతో ఇటు స్కూల్ యాజమాన్యంతో పాటు తన తోటి స్నేహితులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంటే వాళ్ళు ఈ శ్రీనిధి లేదు అనే విషయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కుటుంబంలో తీవ్ర విషాదాలు అనుకున్నాయి. ప్రతిరోజు ఎలాగైతే స్కూల్ వెళ్తుందో అలాగే స్కూల్ వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. కానీ ఒకసారిగా గుండెపోటు రావడంతో అక్కడ స్కూల్ సంబంధించిన యాజమాన్యం కూడా స్కూల్ నుంచి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అంతలోపే గుండెపోటుతో మృతి చెందినట్టుగా వైద్యులు గుర్తించడంతో శ్రీనిధిని అక్కడ నుంచి తన ఇంటికి తరలించారు. ప్రస్తుతానికైతే శ్రీనిధి కుటుంబంలో విషాదాలు
ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు స్కూల్ యాజమాన్యం కావచ్చు, స్కూల్లో కావచ్చు, అలాగే తోటి విద్యార్థులు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతిలో గురవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. బ్రేకింగ్ న్యూస్. కామారెడ్డి జిల్లాలో ఓ 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి స్కూల్కు వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం శ్రీనిధిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, ఇప్పటికే చూసుకుంటే రామారెడ్డి మండలంలో శ్రీనిధి అనే 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో చనిపోవడం మనం చూస్తున్నాం. కారణాలు ఏంటనే విషయాలు ఆ వైద్యులు వెల్లడించారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఏదైతే విద్యను అభ్యసించే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న తరుణంలో రామారెడ్డి మండలానికి సంబంధించిన సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి 16 సంవత్సరాలు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందింది. వెంటనే పాఠశాల యాజమాన్యం గమనించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడించారు. వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే శ్రీనిధి కుటుంబంలో విషాదాలు చాలా మంచి స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, కానీ స్కూల్కి వెళ్తున్న సమయంలో చిన్న వయసులో గుండెపోటు రావడంతో ఇటు వైద్యులు కావచ్చు, అటు ఉపాధ్యాయులు కావచ్చు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో గురయ్యారు. ఒకసారిగా ప్రతిరోజు యాక్టివ్ గా ఉంటూ స్కూల్ కి వెళ్తున్న తరుణంలో మంచి ఎవర్ స్టూడెంట్ ఉన్న శ్రీనిధి ఎవరైతున్నారో ఒకసారిగా గుండెపోటుతో మృతి చెందడంతో ఇటు స్కూల్ యాజమాన్యంతో పాటు తన తోటి స్నేహితులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంటే వాళ్ళు ఈ శ్రీనిధి లేదు అనే విషయాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కుటుంబంలో తీవ్ర విషాదాలు అనుకున్నాయి. ప్రతిరోజు ఎలాగైతే స్కూల్కి వెళ్తుందో అలాగే స్కూల్ వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళడం జరిగింది. కానీ ఒకసారిగా గుండెపోటు రావడంతో అక్కడ స్కూల్ సంబంధించిన యాజమాన్యం కూడా స్కూల్ నుంచి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అంతలోపే గుండెపోటుతో మృతి చెందినట్టుగా వైద్యులు గుర్తించడంతో శ్రీనిధిని అక్కడ నుంచి తన ఇంటికి తరలించారు. ప్రస్తుతానికైతే శ్రీనిధి కుటుంబంలో విషయాలున్నాయి. ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు స్కూల్ యాజమాన్యం కావచ్చు, స్కూల్లో కావచ్చు, అలాగే తోటి విద్యార్థులు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతిలో గురవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. బ్రేకింగ్ న్యూస్. కామారెడ్డి జిల్లాలో ఓ 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి స్కూల్కు వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం శ్రీనిధిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.